నెల్లూరు నగరంలో ఉండే సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారని చెప్పుకోవచ్చు. 113, 114 ఈ రెండు జీవోల వల్ల ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతారని వెంటనే ఆ రెండు జీవోలను రద్దు చేయాలని చెప్పి ఉద్యోగులు ఒక్కసారిగా నిరవధిక సమ్మెకు దిగారని చెప్పుకోవచ్చు. ఈ నెల 24 వరకు ఈ సమ్మె కొనసాగుతుందని, ఆ తర్వాత కూడా ప్రభుత్వం కానీ దిగిరాకపోతే ఈ సమ్మెను పూర్తి స్థాయిలో ఉధృతం చేస్తామని చెప్పి ఇటు సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగస్తులు చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 112, 114 జీవోలను వెంటనే రద్దు చేయాలని నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నెల 16 నుంచి మొదలుపెట్టిన సమ్మె 24 వరకు కొనసాగుతుందని చెప్పి తెలిపారు. పిఎస్ఎస్ అధ్యక్షులు గుంటూరు గోవర్ధన్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ రామానాయుడు ఇటు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 36 జీవోని ఈ ప్రభుత్వం తొంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 112, 114 జీవోలతో పెను మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్లు తమ బతుకు ఉందన్నారు. ఉద్యోగుల పదవి విరమణ వయసును కూడా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని కూడా డిమాండ్ చేశారు. తమ సంఘాలతో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, 2019లో రిక్రూట్ చేసిన వారిని రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. తమ న్యాయమైన కోరికలపై ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టాలని, అంతవరకు తమ పోరాటం ఆగదన్నారు. అదేవిధంగా 60 సంవత్సరాలు ఉన్న తమ పదవీ కాలాన్ని 62 సంవత్సరాలకు పెంచాలని కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వం కానీ దిగిరాకపోతే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఇటు సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగస్తులు చెప్పారు. గుంటూరు గోవర్ధన్ రెడ్డి, నేను జిల్లా పిఎస్ఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. మేము గత 2 నెలల నుంచి వివిధ దశల్లో రోజు నిరసన కార్యక్రమం తెలుపుతూ ఉన్నాము. అదేవిధంగా విజయవాడ నందు ధర్నా చౌక్ నందు కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాము. 13వ తేదీ మన ఆర్సీఎస్ ముట్టడి కార్యక్రమం కూడా జరగడం జరిగింది. కానీ ఆర్సీఎస్ గారి నుంచి కానీ మన ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఏ విధమైన మాకు మంచి అవకాశం ఏదైతే కల్పించలేదు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా మన 17వ తేదీ 112, 114 జీవోలు ఇవ్వడం జరిగింది. ఆ జీవోల వల్ల ఏంటంటే ఇంకా కూడా సొసైటీ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. మేము ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ఈ ప్రభుత్వానికి మాకు రూపాయి కూడా మాకు ప్రభుత్వానికి బర్డెన్ పడదు. 36 జీవోని గత ప్రభుత్వం 2019లో ఇష్యూ చేసింది. ఆ జీవోని అమలు చేయమని చెప్తే కోరుతూ ఉన్నాము. దానివల్ల ఏంటంటే ఆర్సీ మన ఆప్కాబుకి కావచ్చు 50%, డీసీబీ 50% ఇచ్చి సొసైటీలో బలోపేతం అయ్యే దానికోసంగా గత ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని మన ఆర్సీఎస్ బాబు గారు దాన్ని తొంగలో తొక్కేసి కొత్తగా జీవోలు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఆర్సీఎస్ బాబు వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు కొంచెం వస్తుంది. కాబట్టి కొంచెం దాని మీద ఉన్నతాధికారులు సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా మా వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు వయసు పెంచమని చెప్పి, అదేవిధంగా 2019లో కొంతమందిని చేర్చుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి కోరుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో 77 సహకార సంఘాలు ఉంటే దాంట్లో సాగిన సిబ్బంది లేరు. 77 సహకార సంఘాల్లో 30-40 మంది మాత్రమే సిఓలుగా కొనసాగుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జీలుగా ఉన్నారు. సొసైటీలో కూడా తగిన సిబ్బంది లేనందువల్ల కూడా విధులు నిర్వహించడం కష్టంగా ఉంది. వాళ్ళని ఎలా కూడా రిక్రూట్మెంట్ చేయాలి. కాబట్టి ఆ రిక్రూట్మెంట్లో భాగంగా 2019 తర్వాత చేరిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పి తదుపరి కొత్త వారికి రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. కాబట్టి మా ఈ విధంగా న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వం పరిశీలించి ఉన్నతాధికారులకి తగిన ఆదేశాలు ఇచ్చి మా న్యాయమైన కోరికలు నెరవేర్చాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు రామానాయుడు. నేను పిఐసిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీని నెల్లూరు జిల్లాకి. అయితే మా న్యాయమైన కోరికల మీద గత 2 నెలలుగా వివిధ దశలలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ సమస్యలు పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ మా సమస్యలపై దృష్టి సారించి సమస్య పరిష్కారం అయ్యే దిశగా కాకుండా రీసెంట్గా 17వ తారీఖు ఒక 112, 114 అనే జీవో జారీ చేయడం జరిగింది. అది ఎలా ఉందంటే పెనుగులో ఉంచి పొయ్యిలో పట్టేట్టయింది. 36 జీవోని అమలు చేయాలని మేము ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నామో ఆ 36 జీవోని ఇంకురంత దానికి పొదును పెట్టి ఇబ్బంది కలిగే విధంగా చేసి రీసెంట్గా విడుదల చేశారు. ఇక ముఖ్యంగా పదవీ విరమణ వయసును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచాలని చేస్తూ ఉన్నాము. దాని మీద కూడా ఏ విధమైన స్పందన లేదు. మరి ముఖ్యంగా సిబ్బంది కొరత వలన సంఘాలలో 2019లో కొంతమందిని నియమించుకోవడం జరిగినది. వారిని పర్మనెంట్ చేయాలన్న దాని మీద కూడా పోరాటం చేస్తూ ఉన్నాము. దాని మీద కూడా వాళ్ళు స్పందన లేదు. ఇక ముఖ్యంగా మాకు గ్రాట్యుటీ అనేది 30 సంవత్సరాలు ఉద్యోగం చేసినా 35 సంవత్సరాలు చేసినా 2 లక్షలు గ్రాట్యుటీ సీలింగ్ పెట్టారు. దాన్ని ఎత్తేసి ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వ వారికి అయితే ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా మాకు గ్రాట్యుటీ చెల్లించాలని మరొక డిమాండు. మరియు ఆరోగ్య బీమా కల్పించాలనేది, ఇంకా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలనే ముఖ్యమైన ఉద్దేశాలపై మేము ఈ సమ్మెలు చేస్తూ ఉన్నాము. ఈ సమ్మెలు
ఈరోజు స్టార్ట్ అయిన నిరవధిక సమ్మె ఇది 24 వరకు ఇక్కడ జరుగుతాయి. అనంతరం విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆమరణ దీక్షలో కూడా మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆమరణ నిరాహార దీక్షలో చేస్తున్నాము. అప్పటికి స్పందించుకుంటే ప్రభుత్వం మేము ఆఖరికి ప్రాణాలు కోల్పోయేదానికైనా సిద్ధంగా ఉన్నామని మీ మీడియా ముఖంగా ప్రభుత్వానికి కానీ ఉన్నతాధికారులకు కానీ తెలియజేస్తున్నాము.